అందరికీ నమస్కారం. నేను మీ గవ్వల భరత్ కుమార్, నేషనల్ యూత్ ప్రెసిడెంట్, నేషనల్ బీసీ యూత్ అసోసియేషన్. ఇప్పుడు రీసెంట్గా వస్తున్న వార్తలు వింటుంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వితౌట్ రిజర్వేషన్స్ పెంచకుండానే స్థానిక సంస్థలు కండక్ట్ అనుకుంటుంది. ఇది బీసీ సమాజం హర్షించదు. బీసీ సమాజాన్ని లిటరల్గా మోసం చేస్తున్నట్టే. ఏదైతే మన రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి ఏదైతే చెప్పించిరో ఆ రోజు బీసీ డిక్లరేషన్లో ఏమని, బీసీ కమిషన్ నివేదిక ప్రకారం ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ ఇది కులగణన కానీ అన్నీ పెంచుతామన్నారు. 23% రిజర్వేషన్ ఉన్న స్థానిక సంస్థలని 42% రిజర్వేషన్ చేస్తామని చెప్పారు. అలాగే కొత్త లీడర్లు 23,973 మంది కొత్త బీసీ నాయకత్వం వస్తాయని చెప్పారు. బీసీ సప్లై నిధులు అన్నారు. ఏటా బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నారు. 5 ఏళ్ళకి కలిపి 1,00,000 కోట్లు అన్నారు. మొన్న ఫస్ట్ బడ్జెట్లోనే చూసినాం ఓన్లీ 9,000 కోట్లు ఇచ్చారు. సరే, మీరు ఇచ్చిన అన్ని సప్లై నిధులు కానీ ఎంబీసీ కార్పొరేషన్కి సపరేట్గా కార్పొరేషన్స్ కానీ ఎంబీసీ సపరేట్ మినిస్ట్రీ కానీ మంత్రిత్వ శాఖ కానీ ఏదైతే బీసీలకు మీరు ఆ రోజు సిద్ధరామయ్య గారు అంత పెద్ద మనిషి నేతృత్వంలో మీరు ఇచ్చిన మాటలు అన్నీ అవాస్తవాలా? రేవంత్ రెడ్డి గారు ఏదైతే కులగణన జాతివాది జనగణనకి మాంగ్ అని చెప్పి ఏదైతే రాహుల్ గాంధీ గారు ప్రతి స్టేట్లో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ కూడా అబద్ధాలేనా? లేదంటే మీరు రాహుల్ గాంధీ గారి మాటలు లెక్క చేస్తలేరా? సిద్ధరామయ్య గారి మాటలు లెక్క చేస్తలేరా? ఓన్లీ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో అబద్ధాలు చెప్పించి ఇక్కడున్న బీసీ సమాజాన్ని మభ్యపెట్టి మీరు ఓన్లీ అధికారంలోకి వచ్చే ప్రయత్నంలో ఇవన్నీ చేస్తురా? జనాలకు మీరు కూడా ఏదైనా స్పష్టీకరణ ఇవ్వాలి. 13 కోట్ల జనాభా ఉన్న బీసీలు ఎక్కడ? బీహార్లో 13 కోట్ల జనాభా ఉన్న మన బీహార్లో పాపులేషను నెల రోజుల్లో జనగణన చేసిరు. మన దగ్గర 4 కోట్ల కదా. మీకు నిజంగానే క్రమబద్ధీకరణ మీకు నిజంగా బీసీలకు ఏదైనా చిత్తశుద్ధిని మీకు ఏదైనా చేయాలనుకుంటే వారం రోజులలో చేయొచ్చు. తెలంగాణలో అంత పెద్ద రాష్ట్రంలోనే నెల రోజుల లోపు ఏదైతే కులగణన చేసిరో మన దగ్గర వితిన్ 7 డేస్లో చేయొచ్చు. సరే, మీకు ఏదో తొందర ఉంది నెక్స్ట్ మంత్ చేసేస్తామంటే 1 వీక్లో కంప్లీట్ చేయండి. అంతేగాని వితౌట్ గివింగ్ రిజర్వేషన్స్ మీరు బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం ఏదైతే చేస్తారో ఇది బీసీ సమాజం హర్షించదు. బీసీలను మోసం చేసిన వాళ్ళు అవుతారు. ఇంకోటి, మీరు 5 ఏళ్ళు ఇట్లా చూస్తే అయిపోతాయి. మళ్ళీ ఎప్పటికీ కాంగ్రెస్ దేశంలో కాదు ఎక్కడ రాకుండా అయిపోతుంది. సో మీరు రేవంత్ రెడ్డి గారు మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకొని బీసీ సమాజం దృష్టిలో మీరు ఎంతైతే ఏదైతే ఇట్లా ఎంకరేజ్మెంట్ పాలసీలు ఉన్నారో మీరు అదే పాలసీలు ఉంటే మీకైనా కానీ అందరికైనా మంచిది. 2 కోట్ల మంది బీసీలు రోడ్ల మీదకి వచ్చి పిడికలు లేవడితే 4 కోట్ల పిడికలు కనిపిస్తాయి. ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ కూడా వెన్నులో వణుకు పుడుతుంది. అనవసరమైన మీ ఇంట్రెస్ట్లకు పోయి మీ పర్సనల్ ఇంట్రెస్ట్ మీ స్టేట్ ఇంట్రెస్ట్ పోయి రాహుల్ గాంధీ గారిని మొత్తం రాజకీయ సన్యాసం తీసుకునేలాగా చేసుకోకండి. సో మేము ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ మొన్న వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో సేమ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ కానీ కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ కానీ మన దగ్గర నుంచి 2 కేంద్ర మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏం బడ్జెట్ వచ్చింది మనకు? ఇంత ఘోరమా? 47 lakhs crores బడ్జెట్లో 2,300 కోట్ల బడ్జెట్ అంటే బీసీలకు దేశం మొత్తంలో ఉన్న బీసీలకు చాక్లెట్లు బిస్కెట్లు కొనడానికి కూడా పనికిరాదు. చాక్లెట్లు బిస్కెట్లు కొనడానికి కూడా పనికిరాదు. ఇది ప్రతి ఒక్క బీసీ ఆలోచించాలి. బీసీ వెల్ఫేర్ల గురించి ఏమి ఇచ్చారు మనకు అనేది. మన ఎన్డీఏ గవర్నమెంట్ కాదు, ఎన్డీఏ కోలియేషన్ గవర్నమెంట్ కాదు. ఇది ఓన్లీ టీడీపీ జేడీయూ గవర్నమెంటు. 15,000 కోట్లు వీళ్ళకు, 25,000 కోట్లు వాళ్ళకు. అంటే మిగిలిన రాష్ట్రాలు తెలంగాణకు మీరు తెచ్చింది గుండు సున్నా, గాడిది గుడ్డు. మొన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్పారో మీరు తెచ్చింది గాడిది గుడ్డే తెలంగాణకు. సో బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అందరూ బీసీలను ఎప్పుడైతే మీరు డెవలప్ చేస్తారో 100% మీకు రేపు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. లేదా మీ పార్టీలన్నీ కనుమరుగైపోతాయి. బీసీలు అందరూ చైతన్యవంతులు అయ్యారు. అంటే ఇప్పటికే తెలంగాణ సమాజం బీజేపీపై నమ్మకంతో కూడా ఇప్పటికే 8 సీట్లు కూడా గెలిపించి కేంద్రానికి పంపించారు. కానీ ₹1 కూడా తెలంగాణకు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలను అవమానించడానికి దీన్ని ఎట్లా మీరు వ్యతిరేకిస్తారు? మోసం, ఇదంతా పెద్ద మోసం. అందుకే మేము ఇప్పుడు ఆగస్టు 6న ఢిల్లీలో జంతర్ మంతర్లో అతిపెద్ద నిరసన ప్రకటిస్తున్నాము, నిరసన చేస్తున్నాము, పార్లమెంట్ని ముట్టడిస్తున్నాము. 7వ తారీఖున కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీటింగ్ ఉంది. మనకు 13 రాష్ట్రాల నుంచి మా యువజన సంఘాల కమిటీలు అందరూ హాజరవుతున్నారు. మన రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి 1000 మంది వస్తున్నారు.
1,00,000 మందితోటి మేము ముట్టడిస్తాము. ఇదే పద్ధతి రేవంత్ రెడ్డి గారు కానీ మోడీ గారు కానీ బీసీలను విస్మరిస్తే ఇక్కడ అసెంబ్లీని ముట్టడిస్తాం, అక్కడ పార్లమెంట్ ముట్టడిస్తాం, బీసీల సత్తా ఏందో చూస్తాం. ఏదైతే తెలంగాణ ఉద్యమం ఎట్లయిందో ఇది కేసీఆర్ గారు అప్పుడు చేసిన ప్రకారం సేమ్ బీసీలో కూడా అట్లాంటి ఉద్యమం వస్తేనే సహాయ నిరాకరణ కూడా ప్రకటించేస్తే మీరు అందరు ఇళ్ళకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళని పరిస్థితి వస్తుంది. మీకు ఏది పదవులున్నా ప్రభుత్వం ఉన్నా దేని కూడా సరితూగకుండా ఉంటుంది. సో ఇప్పటికైనా బీసీలను విస్మరించకండి, అన్ని పార్టీల్లో ఉన్న బీసీలను కాపాడుకోండి. మీరు ముఖ్యమంత్రి కానికి ప్రతి గ్రామంలో ఉన్న బీసీలు జెండాలు కట్టి బ్యానర్లు కట్టి మీటింగ్లు పెట్టి స్టేజ్ ప్రోగ్రామ్ చేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు వెన్నంటే నడిచి ఆయన పాదయాత్రలో ఏదైతే సపోర్ట్ చేసిరో అదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న సీనియర్ బీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు కానీ ఆయన సహకరిస్తలేడు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలు ఆలోచించాలి, బీజేపీ పార్టీలో ఉన్న బీసీలు కూడా ఆలోచించాలి. సో బీసీలందరూ సంఘటితం అయితే మనకి ఇట్లాంటి దుస్థితి ఉండదు. సో మీరు అందరు సంఘటితమే, ఎప్పుడైతే మీ హక్కుల గురించి మీరు బయటకు వచ్చి పోరాడతారో అప్పుడే మన వాటా మనకు వస్తుంది. జై బీసీ. ఇంకొకటి ఫైనల్గా అంటే రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ఆగస్టులో స్థానిక సంస్థల ఎన్నికలు పాత పద్ధతిలోనే కొనసాగించాలనే నిర్ణయంతో కూడా ఇప్పుడు ఎన్నికలకు సన్నసిద్ధం చేస్తున్నారు. దీనికి ఇప్పటికే విలేజ్ నుంచి కూడా 5 మంది ప్రభుత్వ అధికారులకు కూడా ట్రైనింగ్ ఇవ్వబోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని కులగణన చేసేంత వరకు మీరు అంటే కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకి ఎన్నికలకు 100% వెళ్ళాలని మీరు డిమాండ్ చేస్తున్నారు. 100% ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? 100% మేము ఇప్పుడు 6వ తారీఖు ఏదైతే ధర్నా నిర్వహిస్తున్నామో అది ఓన్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఓన్లీ బడ్జెట్ మీద కాదు, స్టేట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తాం. ఇది ఇట్లనే కొనసాగితే వితౌట్ రిజర్వేషన్స్ హైక్ చేయకుండా బీసీలకు 23% ఉన్నది 42% చేయకుండా మీరు కనుక ఏదైనా నక్కజిత్తులు ఏదైనా ప్రదర్శిస్తే బీసీ సమాజం హర్షించదు. ఈ ఎన్నికలనే మేము అందరం అంత బహిష్కరిస్తాం. ఫైనల్గా ఏం చెప్పబోతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇటు స్థానిక సంస్థలపైన రాష్ట్ర ప్రభుత్వానికి, అటు నిధులపై కేంద్ర ప్రభుత్వానికి బీసీల తరపు నుంచి మీ వాదన ఏంటి? 130 కోట్ల జనాభా ఉన్న బీసీలకు 130 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశంలో స్వతంత్ర భారతంలో 80 కోట్ల బీసీలు ఉన్న మన దాంట్లో బడ్జెట్ 47 లక్షల కోట్లు బడ్జెట్ ఎలా సమకూరింది? అందులో మన 80 కోట్ల మంది బీసీలు డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అహర్నిశలు పనిచేసి శ్రామిక వర్గాలందరూ సమకూర్చిన సంపదనే ఈ 47 లక్షల కోట్లు. ఓన్లీ కార్పొరేట్లు అంబానీ అదానీ ఇచ్చిన బడ్జెట్ కాదు ఇది. సో మేము ఏదైతే కష్టపడి మేము ఏదైతే ట్యాక్స్ పే చేసినామో ఆ 47 లక్షల్లో మా వాటా ఏమంటున్నాం. సరే 50% మాకు రావాలి, 28 lakhs crores, అది కూడా కాదు, కనీసం 5% ఫస్ట్ అయితే ఇవ్వండి. ఎవ్రీ ఇయర్ ఒక 2 lakhs crores ఇవ్వండి. బీసీలు బాగుపడి మీకే కదా, మీకేమైంది ఇట్లా వెన్నుపోటు పొడిచేటాలు కదా.